ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. వారిని వేద ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకర సద్మసుకల్ప వృక్ష లక్షావృతేషు సురవీర విపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాదిపురుషం దమహం భజామి. వేణుం గణందమరవిందదళాయతాక్షం బర్హావతం సమసితాంబుదసుందరాంగం కందర్పకోటికమణీయ విశేష శోభం గోవిందమాదిపురుషం దమహం భజామి. జగన్నాథుని జగదానుగ్రహం, వేద ఘోషల పవిత్ర నినాదం, భక్తి పరవశంతో నిండిన దివ్య వాతావరణంలో ధర్మం, సంస్కృతి, ప్రజాసేవల సంగమంగా నిలిచిన మహోత్సవానికి ఒక విశిష్ట ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసారు మున్సిపల్ శాఖ మార్చి గౌరవనీయులు శ్రీ పి నారాయణ గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ మార్చులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు. దుర్లభమాత్మ భక్తో గోవిందమాదిపురుషం దమహం భజామి. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరదాపి మనసో మునిపుంగవాణాం సోప్యస్త్రియ ప్రవదసీమ్య విచింత్య తత్వే గోవిందమాదిపురుషం దమహం భజామి. ఏకోప్యసో రచయితం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండజయాయ దందః ఖండాంతరస్తు పరమానుజయాంతరస్థం గోవిందమాదిపురుషం తమహం భజామి. రామాదిమూర్తిషు కళాని యమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణः స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాదిపురుషం తమహం భజామి. శ్రియకాంతా కాంతా పరమపురుష కల్పతరవో ద్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయమమృతం పదాగానం నాట్యం గమనపి వంశీ ప్రియసఖీ చిదానందం జ్యోతి పరమపి తదస్వాజమపి చ సయత్ర క్షీరాబ్ది శ్రవతి సురభిభ్యశ్చ సుమాః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విశాల నేత్రాలతో విశ్వాన్నంతా తన కరుణా దృష్టితో కాపాడే జగన్నాథుడు, భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై ఉన్నటువంటి జగన్నాయకుడు. మరి ఆ జగన్నాయకుని రథయాత్రను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు, తాడికొండ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు, పత్తిపాడు శాసనసభ్యులు బూల రామాంజనేయులు గారు, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ ఎం శ్రీకాంత్ వర్మ గారు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ మధు పండిత్ దాస గారు, ప్రెసిడెంట్ హరే కృష్ణ గోకుల క్షేత్రం శ్రీ వంశీధర దాస గారు, వీరందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారి స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ, జై జగన్నాథ్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి
ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హరే కృష్ణ గోకుల క్షేత్రం తరపున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మా ఆహ్వానాన్ని మన్నించి ఈ విజయవాడ అమరావతి ప్రదేశానికి వచ్చిన మా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ గారు, ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ గారు, బృందావన్ చంద్రోదయ ప్రపంచంలో అతిపెద్ద క్షేత్రము రాబోతుంది, దానికి చైర్మన్ గారైన పూజ్యనీయులు మధు పండిట్ ప్రభు గారికి మా పాదాభివందనాలు. జగన్నాథ రథయాత్ర శాస్త్రాల్లో ఎంతో కీర్తింపబడింది. రథేచ వామనం దృశ్య పునర్జన్మన విద్యతే. ఈ రథంలో ఉన్న ఆ జగన్నాథుని ఎవరైతే దర్శించుకుంటారో, జగన్నాథుడు, బలదేవ, సుభద్రామాయి సోదరి సుభద్రామాయి, సుదర్శనుడు, వీళ్ళని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి ఈ భవసాగరం నుంచి దాటే అవకాశం ఉంటుందని చెప్పి స్కంద పురాణం చెప్తూ ఉంది. అదేవిధంగా భాగవతంలో కుంతి మహారాణి ఇమే జన పదశుద్ధ సుభక్షౌషధి వీరుద వనాద్రి నద్వదన్వంతో హేదంతే తవ వీక్షితై. ఆ భగవంతుడు వీక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని వనరులు సమృద్ధిగా ఉంటాయి, ప్రజలంతా సుఖశాంతులతో ఉంటాయని చెప్తుంది. ఈ యొక్క రథయాత్రని 500 సంవత్సరాల క్రితం కృష్ణుడే సంకీర్తన రూపంలో, సంకీర్తన ఆచార్య సంకీర్తన రూపంలో, చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మన ప్రజలందరికీ ఈ జగన్నాథ రథయాత్ర యొక్క మహత్యాన్ని తెలియజేశారు. ఆయన పరంపరలోనే విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన కొంచెం చేస్తే నేనెందుకు కొంచెం చేయాలని చెప్పి ప్రపంచం మొత్తంలో ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని ప్రదేశాల్లో ఈ జగన్నాథ రథయాత్రని ప్రవేశపెట్టారు. అట్లాంటి జగన్నాథ రథయాత్ర ఈరోజు మన క్యాపిటల్ అయిన అమరావతిలో మేము ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. సార్, ఇది రథయాత్ర జరుగుతుంది, మీరు రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇమ్మీడియట్గా మనందరినీ ప్రోత్సహించడానికి, ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఆదరణ ప్రోత్సహించడానికి ఇమ్మీడియట్గా వచ్చేశారు. వచ్చేస్తాను, వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేయండి అన్నారు. సో అది దానికోసంగా మా హరే కృష్ణ మూమెంట్, అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ అమరావతి అనే ప్రదేశము ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిగా అవ్వాలని, ఆ జగన్నాథ్ బలదేవ సుభద్రాదేవిని, ఆ సుదర్శన చక్రాన్ని మేము ప్రార్థిస్తున్నాము మనస్ఫూర్తిగా. సో మీకు తెలిసి ఇంతవరకు ఎంతో ఎండలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి జస్ట్ 15 నిమిషాల ముందు జగన్నాథుడు అట్లా జగన్నాథుడిని మేము రథం మీద పెట్టాము. మొత్తం శశశ్యామలంగా, ఎల్నీనో అనేది ఎఫెక్ట్ ఇక్కడ లేదు. చూడండి, అది అన్నమాట జగన్నాథుడి యొక్క మహిమ. సో మమ్మల్ని ఆదరించిన ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ, పెద్దలందరికీ, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారికి, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, రామకృష్ణ గారికి, భాషం రామకృష్ణ గారికి, అందరికీ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అందరికీ మా జగన్నాథుడి యొక్క కృప మీ మీద ఉండాలని, మన ప్రజలందరికీ జగన్నాథ కృప ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అనుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ధన్యవాదాలండి. 4 దశాబ్దాలకు పైగా నిస్వార్థ శ్రేయస్సుతో, నిస్వార్థమైనటువంటి సేవతో సమాజ శ్రేయస్సు కోసం విశిష్ట కృషి చేస్తూ ఉన్నారు. 2000వ సంవత్సరంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి లక్షలాది మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంలో విశేష సేవలు అందించారు. నేడు అక్షయ పాత్ర ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శప్రాయమైన ప్రజా ప్రైవేట్ భాగస్వామ్య సంస్థగా గుర్తింపు పొందింది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో కూడా దేశ విదేశాల్లో ఆహార సహాయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. పద్మశ్రీ, గాంధీ శాంతి పురస్కారం లాంటివి ఎన్నో అందుకున్నటువంటి వారి శ్రీ మధు పండిట్ దాసా, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ జగన్నాథ్, జయ బలదేవ్, జయ సుభద్ర. Respected Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, other honorable dignitaries on the dais, devotees of ISKCON, devotees of Lord Jagannath, and all my brothers and sisters of Amaravati. With folded hands and a heart full of joy, I welcome you all to this historic day. Today is not an ordinary day. Today is the very first time the Lord of the universe, Jagannath, is riding on his chariot in the new capital city of Amaravati. The land of Andhra Pradesh is blessed with the divine Krishna river flowing through it. And this region is also blessed with one of the finest cultures in this world, a culture of dharma, devotion and service. Puri is Jagannath's eternal abode. But Jagannath is so merciful that he comes out of his temple every year to give darshan to all. He does not ask your caste, your language, your status. The king and the common man pull the same rope. This is the beauty of Ratha Yatra. In Jagannath Puri, the Gajapati Maharaj, the king of Puri, himself comes and sweeps the Ratha as the first among the citizens. It teaches us that in front of Lord Jagannath, everyone is a servant. And today, our Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu will also be blessed with the same privilege from Jagannath. He will sweep the floor before Jagannath's Ratha as the foremost servant of the Lord among all the citizens of Andhra Pradesh. What a great honor for Amaravati. The Mahabharata reveals that after the war of Kurukshetra, when evil was destroyed, Dharmaraj Yudhishthira built the city of Indraprastha, one of the most beautiful and mega cities of those days. He established the supremacy of Indian culture. In the present times, we have with us the Navayuga Dharmaraja Sri Chandrababu Naidu Garu. By divine inspiration and direction from the Supreme Lord, he is absorbed in the visionary project of building the capital Amaravati. The concept of the city of Amaravati is most fascinating. They show the visionary thinking of Sri Chandrababu Naidu Garu. You are the most rarest of the rare leaders in this world to dream to create an entire new city, a new capital, takes divine courage and vision. You have created not just buildings and roads, but a city of hope, of culture, and of dharma. A capital is not made only of concrete. A capital lives when its people have faith. Today, by inviting Lord Jagannath to Amaravati, you have given this new city a soul. We have established dharma at the center of governance. To build a capital, we need huge monetary resources.
we need Lakshmi Devi's Kripa. And now that Lord Jagannath, the Lord of the universe, has glanced on this land and is glancing at Amaravati and its people, it is natural that Mother Lakshmi will also follow. Wherever Jagannath goes, Lakshmi will follow. So I have full faith that Mother Lakshmi will soon bless Amaravati with abundance and will help our Chief Minister fulfill his great vision to create this capital city and attain the glory of Navayuga Dharmaraja, following in the footsteps of Dharmaraja Yudhishthira. Jagannath is the most merciful form of Sri Krishna. In Vrindavan he was Gopala, in Dwaraka he was Dwarakadesh, but here now today in front of us he is in the form of Jagannath, the Lord of everyone. He has come on a chariot so that every citizen can have darshan. Let this first Rath Yatra in Amaravati be the beginning of a new tradition. Let there be a Jagannath Rath Yatra every year in Amaravati. May Lord Jagannath, Baladev and Subhadra bless Andhra Pradesh with good rains, with prosperity, harmony and people with full of bhakti. As we pull the Ratha today, it is let us pull our hearts closer to Dharma, to service and closer to each other. Once again, my heartfelt gratitude to Chief Minister Chandrababu Naidu Garu, to the government of Andhra Pradesh and the other dignitaries who have come here, devotees of ISKCON, and to every devotee who made this historic event possible. Let us invoke Lord's blessings for the prosperity of the state and give strength to Chandrababu Naidu Garu to fulfill his vision for the welfare of the people by chanting all of us together once the Hare Krishna Mahamantra. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Once again, my heartfelt gratitude to Chandrababu Naidu Garu and the government of Andhra Pradesh and all the devotees who made and who is going to make this historic event successful. Thank you very much. Hare Krishna. ధన్యవాదాలు శ్రీ మధు పండిట్ దాస గారు. ఈ పవిత్ర వేదికపై భక్తి ఉంది, సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది, ప్రజల సంక్షేమం పట్ల అంకిత భావం ఉంది. ప్రజాసేవే పరమధర్మంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం శ్రమిస్తున్న నాయకులు, నవ్యాంధ్ర నిర్మాణానికి దూరదృష్టితో ప్రణాళికలు రూపొందిస్తూ సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, పారదర్శక పాలన, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక రంగాల్లో రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్న ప్రజా నాయకులు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, భారతీయ సంస్కృతికి, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ సమాజంలో సనాతన విలువలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం ఈనాటి జగన్నాథ రథయాత్ర సందర్భంగా అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. हरे कृष्णा। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जय जगन्नाथ। इस ग्रेस श्री मधु पंडित दास गारू, प्रेसिडेंट ISKCON, चेयरमैन वृंदावन चंद्रोदय मंदिर, चेयरमैन अक्षय पात्र फाउंडेशन, इस ग्रेस वंशीधर दास, प्रेसिडेंट हरे कृष्ण मूवमेंट AP सेंट्रल यूनिट प्रेसिडेंट मंगलगिरी क्लस्टर, गौरवनीयुलु केंद्र मंत्री
చంద్రశేఖర్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కూడా, సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, శాసనసభ్యులు రామాంజనేయులు గారు, ఈరోజు మనందరం ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం. ఎక్కడో పూరికి పోయి అక్కడ జగన్నాథ యాత్రలో మనం భాగస్వాములు కావలసిన వాళ్ళు మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారి చొరవకి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్ర తలుచుకుంటేనే మనసు పొంగుతోంది. రథయాత్రకి ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రథయాత్రలో పార్టీ భాగస్వాములు కావడం, రథాన్ని లాగడం మనందరికీ ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం. ఆధ్యాత్మిక విలువలు, నిస్వార్థ సేవల విషయంలో ఇస్కాన్, అక్షయ పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. హరే కృష్ణ మూమెంటం ద్వారా మధు పండిట్ దాస్ గారికి ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షయ పాత్ర 25,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీలో ఆహారం అందించే కార్యక్రమాన్ని, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అక్షయ పాత్ర ద్వారా 25 సంవత్సరాల్లో 500 కోట్ల మందికి ఆహారం అందించారంటే అది ఈ ఫౌండేషన్ యొక్క మహత్యం. ప్రతిరోజు మన దేశంలోనే 23 లక్షల మందికి
ప్రభుత్వ సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, పరిశుభ్రత, నాణ్యత, సమర్థవంతమైన నిర్వహణకి అక్షయ పాత్ర ఒక ఆదర్శం. 2008 నుంచి సేవలు అందిస్తున్న అక్షయ పాత్ర ప్రస్తుతం మన రాష్ట్రంలో 10 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా 1,83,000 మందికి విద్యార్థులకి పౌష్టికాహార భోజనం అందిస్తున్నారు. మొన్నే అన్నా క్యాంటీన్ వస్తే ఎవరికిస్తే బాగుంటుందంటే రెండో ఆలోచన లేకుండా ఆ అన్న క్యాంటీన్లో భోజనం కూడా అక్షయ పాత్రకు అప్పచెప్పాం. బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మధు పండిత్ దాస్ నాయకత్వంలో కొండలో హరే కృష్ణ గోకుల క్షేత్ర ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. తొందరలోనే ఇది పూర్తి అవుతుంది. పెనుగొండలో కూడా ఒక పెద్ద స్పిరిచువల్ సెంటర్గా తొందరలో నిర్మాణం చేయబోతున్నారు. దీనివల్ల మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు కట్టారు. వీరి సేవలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. వేద సంస్కృతిని, జ్ఞాన భక్తి యోగాన్ని నేటి తరానికి అందించడంలో ఇస్కాన్ పాత్ర చాలా కీలకమైంది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం. ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఇక్కడే కృష్ణా నది పక్కనే, ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది. తెలుగు వారికి అవకాశాలు కల్పించే కల్ప తల్లి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర, ఇంకొంచెం ముందుకు పోతే క్వాంటమ్ వ్యాలీ. ఈ రెండు కూడా మనం ఒకసారి చూస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను టెక్నాలజీ, స్పిరిచువాలిటీ రెండు కూడా అనుసంధానం చేసుకోవాలి. హరే కృష్ణ మూమెంట్లో చూస్తున్నాను. ఈరోజు వీళ్ళు చూస్తే ఇస్కాన్ అయితే రెండు కూడా అనుసంధానం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోతున్నారు. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీతను ఒక్కసారి చదువుకుంటే ఏ సమస్య అయినా సునాయాసంగా పరిష్కారం చేసే శక్తి, సామర్థ్యం మనకు వస్తుంది. భారతదేశ సాంప్రదాయం అంటేనే పండుగలు, ఆచారాలు, విలువలు, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని కాపాడుతున్నాయి. ఇంకో పక్క మన చరిత్ర నేపథ్యాన్ని, శక్తిని, ఐతిని ముందు తీసుకెళ్తున్నాయి. సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాలి, యువతని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసే బాధ్యత, చైతన్యం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే
నేను రెండూ మాట్లాడుతుంటాను. టెక్నాలజీలో ఏఐ గురించి మాట్లాడతాం, డేటా సెంటర్ గురించి మాట్లాడతాం, క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. అదే సమయంలో యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి సంపద సృష్టిస్తున్నాం. రాను రాను అందరిలో కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు పడిపోయాం. విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇంకో పక్క మానవ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియా టెన్షన్తో ఆందోళన పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మనం చూస్తే ప్రజలపైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యలను ఎదుర్కోలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబంలో, చాలా కుటుంబాల్లో అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆందోళన, ఒత్తిడి, అభద్రతతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తున్నాయి. పవిత్రత దూరం అవుతా ఉంది. దీనికి ఒకటే మార్గం, ఆధ్యాత్మికత. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ ది వే అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఏదైనా సమస్య వస్తే చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశం యొక్క సంపద ఉమ్మడి కుటుంబాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు రథసారథికి అశ్వాలపై ఎలాగైతే నియంత్రణ ఉండాలనో, మనిషికి మనసుపై కంట్రోల్ ఉండాలి. మన బ్రెయిన్ మనల్ని డామినేట్ చేయకూడదు. అప్పుడే సమస్యల్ని, సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నేను అందుకని మనమందరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి పోయి దేవునికి అప్పచెప్పి మన పని మనం చేస్తే దేవుడు కరుణిస్తాడనే నమ్మకం, పరిష్కార మార్గం దొరుకుతున్నది విశ్వాసం. దీన్ని పెంచడానికి వెంకటేశ్వర స్వామి టీటీడీ తరపున 5,000 దేవాలయాలు మొత్తం రాష్ట్రంలో కట్టాలని ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇంట్లో కూడా పూజ చేయొచ్చు, కానీ సమాజం మొత్తం కలిసి పూజ చేసుకునే ప్లేసు మన దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతవరకు మనందరికి కూడా మానసిక శాంతి ఉంటుంది. ఇంకో పక్కన మైండ్ని నియంత్రణ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందుకే మీ అందరి కోరుతున్నా, దేవాలయాల పవిత్రతకు, ఆధ్యాత్మిక శోభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. డబ్బు, హోదా, పదవులు, సంపద కాదు. ప్రశాంతత, మంచి ఆరోగ్యం, నాణ్యమైన జీవితం చాలా ముఖ్యం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే మన దగ్గర ఎంత డబ్బులున్నా అది నిరర్ధకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే తొందరలోనే 5,000 దేవాలయాలు కడతాం. ఆ దేవాలయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవి చేస్తాం. భారతదేశ సంస్కృతి విలువల్ని కాపాడడం కోసం ముందుకుంటాం. దీనికోసం ఇస్కాన్ లాంటి సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు జగన్నాథ స్వామిని కోరుకుంటున్న సంకల్పం అమరావతి, సంకల్పం పోలవరం పూర్తి కావడం,
పోలవరం పూర్తయి ఇప్పుడే నేను చూశాను. నేను ఈరోజు బాగా ఎండగాస్తా ఉంది. ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందంటే వర్షం పడి చల్లని వాతావరణం క్రియేట్ అయింది. ఇలాంటి చల్లని వాతావరణం ఎప్పుడు ఉండాలని, పుష్కలంగా వర్షాలు పడాలని, మనందరి జీవితాలు బాగుండాలని, మన జీవన ప్రమాణాలు పెరగాలని జగన్నాథ స్వామిని మీ అందరి తరపున కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. చరాచర జగత్తుకు చైతన్య స్వరూపుడై భక్తజన హృదయాలలో శాశ్వతంగా కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మహోన్నత రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ అమూల్యమైన సందేశం అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వంశీధర్ దాస్ గారిని కోరుతున్నాం. హరే కృష్ణ. సో చీఫ్ మినిస్టర్ గారు అమరావతి నిర్మాణం చేస్తున్నారు. మేము ఒక చిన్న గుడి కడుతున్నాం, ఒక 6 ఎకరాల్లో హరే కృష్ణ గోకుల క్షేత్రం అని. ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నాం. కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంత 30 లక్షలు 40 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నారు, అంత బిజీగా ఉన్నారు. ఆ టైంను కూడా వెచ్చించి మన సంస్కృతి ముందుకెళ్ళాలి అని ఇక్కడికి వచ్చి మనకి ఈ విధంగా జై జగన్నాథ్ అని ఎంతో ఉత్తేజంతో చెప్పడం అనేది చాలా చాలా అదృష్టకరం. ఆ టైం మీరు ఇచ్చినందుకు సార్, మీరు మీ బిజీ షెడ్యూల్లో ఈ టైం మాకు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, నెక్స్ట్ మంత్రుల వర్యులు, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మంత్రులు నారాయణ గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వీరందరూ ఎంతో బిజీగా ఉంటారు. అంతేకాకుండా మన భక్తులు, డోనర్స్, చాలామంది భక్తులు కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అయినా బిజీగా ఉన్న ఇక్కడికి వచ్చి ఈ రథయాత్రలో పాల్గొనటము అనేది చాలా అదృష్టకరము. మీ అందరికీ ఆ జగన్నాథుడు కృప ఉండాలని, జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాయి, సుదర్శన కృప ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ వెంకటేశ్వర స్వామి కూడా కృప ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హరే కృష్ణ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాలు శ్రీ జగన్నాథ రథం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ అన్ని వేళలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ జగన్నాథ రథం వద్దకు చేరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్నాథుని రథయాత్ర కార్యక్రమం ఇక నుంచి ప్రతి సంవత్సరం కొనసాగుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాకనే మనందరికీ చెప్పడం జరిగింది. రథయాత్ర మనకి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుడు ఆలయంలో మాత్రమే ఉండడు, తన భక్తులందరినీ ఆశీర్వదించేందుకు స్వయంగా బయటకు వస్తాడు. ఎలాంటి ప్రాంతీయ భేదం ఉండదు, కులం, మతం, భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి దైవ దర్శనం కల్పించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంప్రదాయం ఇది. రథం కదిలితే అది కేవలం చెక్కతో చేసిన వాహనం కాదు, భక్తి ప్రవాహాన్ని మోసుకొచ్చే ఒక దివ్య యానం. జగన్నాథుని ఒక్క చూపు కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది హృదయాలు, రాష్ట్ర ప్రజలందరి హృదయాలు పరవశించిపోతాయి.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్నాథ రథం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో మరికొద్ది క్షణాల్లో పాల్గొనబోతున్నారు. విశాల నేత్రాలతో విశ్వాన్నంతా తన కరుణా దృష్టితో కాపాడే జగన్నాథుడు భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై ఉన్నటువంటి ఆ జగన్నాయకునికి ప్రత్యేక పూజలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి పక్షాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతున్నారు. नारा चंद्रबाबु नायडु गारि नामधेयस्य भुवनेश्वरी नामधेयस्य सह कुटुम्बस्य सह बान्धवस्य सह परिवारस्य क्षेम आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वदोष निवारणार्थं श्री कृष्ण भक्ति प्राप्त्यर्थं अमरावती देश राजधानी अभिवृद्ध्यर्थं श्री नारसिंहदेवता अनुग्रह परिपूर्ण कटाक्ष कृपा वीक्षण परिपूर्ण अनुग्रहेण जगन्नाथ स्वामी रथयात्रा महोत्सवेन अर्चना कैंकर्यांच आचार्य श्रील प्रभुपाद अध्यमुखेन करिष्ये.
ఓం తద్విష్ణో పరమం పరం పశ్యంతి సూర్యః దివేవ చక్షురాజగం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాహంస సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. సహస్రాక్ష సహస్రవాన్ సభోమిన్ Hare Krishna, Hare Bol, Hare Bol. Namaste Narasimhaya. Prahlada Hiranyakashipuvakshaha Silakandanakhalaye Vidhunsimha Paratonsimha Yato yato yamito tane simha Bahir simha nidayen simha Narasimha Madev Sharanam Prapade Narasimha Madev Sharanam Prapade Tava Kara Kamala జై జగన్నాథ్ 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 కృష్ణ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై Rope down. Om Satyanyavranemahe Gatum Yajnaya Gatum Yajnapataye Daivi Swastirastunaha Yeah.